కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథానిక అణకువ. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి. అందంగా లేకపోయినా ఆకాశం వైపు పెరగటం కాదు, కూసంత కింద ఉన్న అందమైన మమ్మల్ని కూడా చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఏపుగా పెరిగిన వేప చెట్టును చూసి అక్కడి అరటి చెట్టు అన్నది, మా ఆకులు అందం చూడు, దీని పొడుగు చూడు, దీని ఉపయోగం చూడు, జనాల భోజనానికి ఆ తినే పదార్థాలను పొట్లం కట్టుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో చూడు. నీ ఆకులు ఉన్నాయి, నికృష్టంగా వంకర టింకరగా దేనికి పనికిరాదు, రుచి చూస్తే చేదు, పోనీ కాయలు పండ్లైన పనికొస్తాయా అంటే అవి భూమి మీద చేదుకు చిరునామా. సైజు చూడబోతే పిల్లలు ఆడుకున్న గోళీలంతా. మా అరటి గెలలు చూడు, బందర కాయలు, పళ్ళు కూరలు చేసుకున్న రుచే, పండ్లుగా తిన్న రుచే, పైగా కావలసినంత ఆరోగ్యం అరటి పళ్ళల్లో. సంతలో మాకున్న విలువెంతో తెలుసా? అరటికాయ గెలైనా అరటిపండు గెలైనా ముందు అమ్ముడుపోయేది మాదే. హలో, ఉగాది వస్తే మా పూలకి ఎంత విలువ తెలుసా అన్నది వేప. అబ్బో గొప్ప చెప్పొచ్చు అవలే ఈ పూల గొప్పలు. తెల్లగా ఉన్నంత మాత్రాన అదేమి మల్లె పువ్వు కాదు, జాజి పువ్వు కాదు, చేదు పువ్వేగా. ఆ ఉగాది దాటితే దాని ముఖం చూడడం జనులు. రాలిన ఈ పూలను ఊడవలేక అవస్థ పడతారు, ఊడుస్తూ నిన్ను బాగా తిడతారు, మంచి అక్షంతలు పడతాయి. కానీ మా పువ్వులను చూడు, ఒకటి పూసిన విలువైన పువ్వు. అరటి పువ్వుతో ఎన్నో రకాల వంటలు చేసుకుంటారు, అరటి పువ్వుతో గారెలు చేసుకు తింటారు. దేనికైనా పెట్టి పుట్టాలి. మా అరటి ఉచ్చులు వంటకు బాగా ఉపయోగపడతాయి. మా శరీరంలోని ప్రతి మట్ట నారగా మారి పువ్వులు కట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. దండగా దేవుని చేరుతుంది. మీలాగా దండగ బతులు కావు మావి. ఓహో, ఎత్తుండగానే సరిపోదు, కూసంత చరిత్ర ఉండాలి, నలుగురికి ఉపయోగపడాలి. చెట్టు అన్నాక కూసంత ప్రజాపోషణ ఉండాలి. ఆకాశం పైకి పెరుగుంటే సరిపోదు. నీ ఆకులు పూలు పండ్లు చూడు, ఎదవ న్యూసెన్స్ నువ్వును. 6 రోజుల్లో కుళ్ళిపోయే అరటిపళ్ళు నీవి. మా ఎత్తులు చూసి కుళ్ళుకుంటున్నావు. మా చెట్లు ఇచ్చే ప్రాణవాయువు ఎంతో నీకు తెలుసా? వేప చెట్టు గాలి అంత ఆరోగ్యం. గట్టిగా ఓ గాలి వీస్తే చిరిగిపోయే ఆకులు నీవి. ఎండ వాన ఏం వచ్చినా అందరికీ నిలువ నీడనిచ్చే త్యాగం మాది. మా కలపకైనా కట్టెలకైనా ఎంత విలువో నీకు తెలుసా? నీడనివ్వడం తెలియని నీకు నీడల విలువేం తెలుస్తుంది? నీ నారలతో కట్టే దండలు పూలు దేవుడి మెడలో పడ్డాయంటే అది పూల గొప్ప, మీ గొప్ప కాదు. ఏది ఏ గుడిలోనైనా ఏ దేవుడికైనా ఒట్టి నారతో అలంకరిస్తారా చెప్పు? అందుకే అంటారు పూలతో చేరిన నారక కూడా కాస్త ఆ పూల వాసన వస్తుందని. కానీ మాకు అలా కాదు. మా వేప చెట్టే ఓ దైవం, అమ్మవారితో సమం. జనులకు అమ్మవారు పోస్తే మాకులే శరణం. మా చెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీరు చెప్పిన ఆ పూలను మూరలుగా మాకు అర్పిస్తారు. అయినా మాకు ఏ గర్వం లేదు. కానీ మీరే అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం కాను అన్నట్టు అనవసరపు మాటలతో మమ్మల్ని అవమానించి అసందర్భ ప్రలాపాలు చేస్తున్నారు. కాస్త అనకోతో ఉండు అని అరటి చెట్టును మందలించింది వేప చెట్టు. ఓ, ఆడలేని నర్తకి మధ్యలో దరువు తప్పిందట, ఎందుకు పనికిరాని చేదు చెట్టుకు నోరు చూడు అని హేళన చేసినాయి అక్కడే పెరుగుతున్న అరటి పిలకలు. పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడరు, వాళ్ళ చెవులలో పడ్డ మాటలే మాట్లాడతారని నవ్వుకుంది వేప చెట్టు. ఆయుధ పూజ, విజయదశమి అంటూ బండ్లకు కట్టి పూజలు చెయ్యాలని అక్కడి అరటి పిలకలను కోసుకుపోయారు వ్యాపారులు. ఈ ఎదురు చూడని హఠాత్ పరిణామానికి అరటి చెట్టు పుత్రశోకంతో విలపించింది. పుణ్యలోకాలు ఎన్ని దక్కినా పుత్రశోకాన్ని తీర్చలేదన్నది నిజం. బాధపడకు అని ఓదార్చింది అరటి చెట్లను ఆ వేప చెట్టు. మర్నాడు ఇంట్లో పెళ్ళని అక్కడ 2 అరటి చెట్లను కోసి తీసుకెళ్లారు పెళ్లి పందిరికి కట్టడానికి. ఏ అరటి బ్రతుకైనా ఏడాదనే తెలిసినా నోరు జారినందుకు సిగ్గుపడి తల వంచుకు నుంచున్నాయి పెళ్లి పందిరి గుంజకు కట్టిన అణకువ పొందిన అరటి చెట్లు.
అణకువ కథానిక విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి.